నంద్యాల పట్టణంలోని సౌజన్య కళ్యాణ మండపంలో ఈ నెల 21వ తారీఖున జరిగే బీజేపీ కార్యకర్తల సమావేశానికి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి రానున్నట్లు ఆలగడ్డ బీజేపీ ఇన్ఛార్జ్ భూమా కిషోర్ రెడ్డి తెలిపారు. స్థానిక బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఈ సమావేశానికి బూత్ కమిటీ, శక్తి కేంద్రాల అధ్యక్షులంతా కూడా తప్పనిసరిగా హాజరు కావాలని, విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆలగడ్డ నుంచి బరిలో ఉంటాను, ఆలగడ్డ నియోజకవర్గం నుండి రానున్న ఎన్నికల్లో పోటీకి సిద్ధమని ఆలగడ్డ బీజేపీ ఇన్ఛార్జ్ భూమా కిషోర్ రెడ్డి స్పష్టం చేశారు. మీడియా అడిగిన ఒక ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ తెలుగుదేశం పార్టీతో బీజేపీ పొత్తు విషయం త్వరలోనే ఓ కొలిక్కి వస్తుందన్నారు. అభ్యర్థిత్వం ఏదైనా పోటీకి మాత్రం సిద్ధమని కిషోర్ రెడ్డి పేర్కొన్నారు. సౌజన్య ఫంక్షన్ హాల్లో మధ్యాహ్నం ఉదయం 11 గంటలకి పురంధేశ్వరి గారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు గారు రాబోతున్నారు. సో దానికి సంబంధించి ప్రతి ఒక్క కార్యకర్తతో కూర్చోబోతున్నారు. లైక్ తాలూకాలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త రావాల్సిందిగా కోరుతూ రాబోయే ఎలక్షన్లో ఎలా చేయాలి, కార్యాచరణల గురించి దాని గురించి డిస్కస్ చేయడానికి ఆలగడ్డ నంద్యాల పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ తరఫున ప్రెస్ మీట్ పెట్టడం జరగబోతుంది, అక్కడ మీటింగ్ జరుగుతుంది. సో దానికి ఆలగడ్డ కార్యకర్తలందరూ, బీజేపీ కార్యకర్తలందరూ రావాల్సిందిగా కోరడం జరుగుతుంది. ఈ మీ ద్వారా ప్రెస్ ద్వారా అందరినీ రమ్మని పిలవడం జరుగుతుంది. అండ్ బూత్ కమిటీలు అన్నీ కూడా ఆలగడ్డ కాన్స్టిట్యున్సీ తరఫున కంప్లీట్ చేయడం జరిగినది. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా బీజేపీ తరఫున అన్ని కంప్లీట్ అవుతున్నాయి. అప్పుడు మీ కార్యాచరణ ఇండిపెండెంట్ బీజేపీ తరఫున నిలబడతారా? లేదు, ఈరోజు ఉన్న పరిస్థితులలో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా అన్ని పార్టీలు కలవాల్సిన అవసరం ఎంతో ఉందనేది ప్రతి ఒక్క నాయకులు చెప్తున్నారు. అదేవిధంగా మీరు చూస్తున్నాం, ఎక్కడ చూసినా కూడా పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ఆసక్తిగా ఉన్నారు. అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అరాచక పాలనని గద్దెదించడానికి గతంలో 2014లో కానీ 2004లో కానీ ప్రతిసారి కూడా అన్నీ కలిసే పోటీ చేయడం జరిగింది. అదే ఈసారి కూడా జరుగుతుందని మేము భావిస్తున్నాం. ఒకటి, ఖచ్చితంగా పోటీ చేయడం అనేది తథ్యం. పొత్తు ఉన్నా లేకపోయినా పోటీ చేస్తాం. దాంట్లో ఖచ్చితంగా డెఫినెట్గా పొత్తు ఉంటుందని మా నమ్మకం ఉంది. పొత్తులో బీజేపీ పార్టీకే వస్తుంది.